హలో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే కట్ వర్క్ డిజైన్ అనమాట. సో దానికోసం నేనైతే ఇక్కడ హార్ట్ షేప్ వేసుకున్నాను. దాని మీద అయితే కట్ వర్క్ డిజైన్ అని రాసేసుకున్నాను. ఎందుకు హార్ట్ షేప్ వేసుకున్నాను అంటే ఇది కొంచెం పెద్దది ఉంటుంది కదా, స్టార్టింగే చిన్న చిన్న వాటి మీద కట్ వర్క్స్ చేస్తే అదేంటంటే మనము అగరబత్తి పెట్టి కాల్చాలి. ఆ టైంలో ఏ మాత్రం కట్ అయిపోయినా మళ్ళీ మనము ఫీల్ అవ్వాల్సి వస్తుందండి, క్లాత్ అంతా వేస్ట్ అయిపోయిందని. సో అందుకే స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు కొంచెం పెద్ద దాని మీద నేర్చుకుంటే అలా 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 మీకు అలవాటు అయిపోద్ది అనమాట. సో ఫస్ట్ ఏదైతే మనం డ్రా చేసుకుంటామో దాని మీద అయితే చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. చైన్ స్టిచ్ వేసేసుకొని మీకు నేను జిగ్జాగ్ స్టిచ్ చెప్పాను కదా, సో ఆ జిగ్జాగ్ స్టిచ్ ఏంటంటే ఫస్ట్ నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వేస్తున్నాను కదా, సో లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ వేసేసి మళ్ళీ అదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ నుంచి ఇంకొకసారి వేసుకొని రండి. అంటే 2 times జిగ్జాగ్ చేయాలన్నమాట ఆ థ్రెడ్ మీదే. ఎందుకంటే కట్ వర్క్ చేస్తాం కాబట్టి ఆ క్లాత్ స్టిఫ్గా ఉండాలి, ఏమాత్రం కాలిపోకూడదు. తొందరగా ఒకవేళ పొరపాటున ఏమైనా పడినా అంత తొందరగా కాలకూడదు కాబట్టి మనం ఇలా 2 times వేసుకుంటే అంత ఫాస్ట్గా కాలిపోదు అండ్ గ్రిప్ కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది స్టిఫ్గా. నేనైతే జరీ థ్రెడ్ యూస్ చేస్తున్నానండి. కట్ వర్క్ డిజైన్ కోసం చేయాలనుకుంటే జరీ థ్రెడ్ యూస్ చేస్తారు. తర్వాత ఒక అగరబత్తి తీసుకొని ఇట్లా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి. ఇలా కార్నర్కి కూడా కొద్దిగా కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే కట్ చేసుకొని దాని తర్వాత ఏంటంటే సిజర్తో మనం కట్ చేసుకోవాలన్నమాట డిజైన్ మొత్తం. సిజర్తో కట్ చేసుకుంటే ఏంటంటే ఇలా చిన్నగా ఫస్ట్ హోల్ పెట్టుకొని తర్వాత సిజర్తో కట్ చేసుకుంటే బాగుంటుంది. మనకి పెద్ద పెద్ద డిజైన్స్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు, లేదు చిన్న డిజైన్స్ వేసుకోమంటే డైరెక్ట్గా అగరబత్తితోనే కాల్చుకోవాలన్నమాట కార్నర్స్ అన్నిటికీ. ఇది పెద్ద డిజైన్ కాబట్టి నేను సిజర్తో అయితే కట్ చేసాను, ఇంకా మొత్తం కాల్చడం ఎందుకని చెప్పేసి ఇలా కొంచెం కార్నర్కి క్లాత్ అంతా కట్ చేసుకొని ఈ కార్నర్స్లో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అగరబత్తి పెట్టుకొని కింద ఒక క్లాత్ అయితే మనం పెట్టుకోవాలి. సో ఆ క్లాత్తోని ఆ మంటని అయితే ఆర్పుతూ ఉండాలండి, లేకపోతే అదేదైతే మనం స్టిచ్ వేసామో ఆ స్టిచ్ కూడా కాలిపోద్ది అనమాట. మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. దీని కింద ఇంకొక డిజైన్ ఏదైనా క్లాత్ పెడితే ఎంత అందంగా ఉంటుందో. కట్ వర్క్ డిజైన్ అయితే చాలా అందంగా ఉంటుందండి. మనము ఏదైనా బ్లౌజ్ చేస్తే అండ్ చేయడం కూడా ఈజీ, మనం ఏదైనా వర్క్ నేర్చుకుంటే. చూసారా ఇప్పుడు నేను పెట్టి చూపిస్తున్నాను ఎంత అందంగా ఉందో. సో మీకేంటంటే ఇక్కడ డైలీ నేను పోస్ట్ చేస్తాను, బట్ మీకు Day 1 Day 2 ఇట్లా కావాలంటే షార్ట్ వీడియోస్ ఫాలో అవ్వండి. అక్కడ మీకు అర్థం కాలేదంటే అప్పుడు లాంగ్ వీడియో వచ్చి చూడండి, ఇందులో కూడా ఉంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిక్కోల్ సుప్రజ.